హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కమలాముల్లపudi. ఈరోజు నేను ఏ వంట చేద్దాం కదా అనేసి నేను వాకింగ్ అంటూ బయలుదేరానండి. దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇలా ఒక పక్కగా వీళ్ళు వంట చేస్తూ కట్టెల పొయ్యి మీద కనిపించారండి. నేను వీళ్ళని వీడియో తీసుకుంటానని అడిగాను. వీళ్ళు సరే అన్నారండి. వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఇల్లు వేసుకొని ఉన్నారండి. వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఇల్లు కట్టడము, ఇలాంటి వర్క్ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇలా ఖాళీ సమయంలో సండే టైమ్స్ బిర్యానీ, చికెను ఇలాంటివన్నీ డిఫరెంట్గా ట్రై చేస్తారంట అండి. వీళ్ళు వంట కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ చేసుకుంటారంట అండి. చూడ్డానికి చాలా చాలా బాగుందండి కట్టెల పొయ్యి మీద వంట ప్రిపేర్ చేయడము. హెల్దీ కూడా కట్టెల పొయ్యి మీద వంట ప్రిపేర్ చేసుకోవడము. నేను వీళ్ళు ఏం వంట ప్రిపేర్ చేస్తున్నారు అని అడిగినప్పుడు మష్రూమ్ ఫ్రై అని చెప్పారండి. ఈ మష్రూమ్ ఫ్రై వీళ్ళు ఎలా తయారు చేసుకుంటారో మనం కూడా చూసేద్దామండి. మష్రూమ్ చేస్తున్నారా? మీకు అలవాట ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటారా బాగా? ఎన్ని ఉంటాయి? ప్యాకెట్ తెచ్చుకున్నారా? సరే చేయండి. తర్వాత పోపు గింజలు, ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా టేస్ట్ వస్తుందా? ఎర్రగా అయిన తర్వాత మిగతా వేసుకోవాలి ఉల్లిపాయలు. చూపించండి. అల్లం వెల్లుల్లి పేస్టా? రోట్లో దంచినారా? వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా అది కూడా బాగా వేగల. మసాలా బాగా వేగింది. వేగినాక మష్రూమ్ వేసుకున్నా. అదే వేస్తాను. కారం 2 స్పూన్లు, పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ ఎంతసేపు ఫ్రై అవ్వాలా? కర్రీ మామూలుగా ఒక 5 నిమిషాలు అట్లా. 10 నిమిషాలు వేసుకోండి. బాగా వేగాలి కదా. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. మష్రూమ్ కర్రీ. నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరంలా. ఆ పక్క అన్నం చేసుకుంటున్నారా? ఇది మష్రూమ్ కర్రీలోకి రైస్. కర్రీ రెడీ అయ్యేలోపు రైస్ రెడీ అయిపోతుంది. కూర రెడీ అయిపోయింది. కొద్దిగా ముద్ద అయినాక గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్. మీకు ఎట్లా కలదు అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఇట్లా మెత్తగా ఉన్నది కూర. మెత్తగా అయినాక కర్రీ రెడీ అయిపోయింది. ఇది దేంట్లోకి? రైస్లోకే, చపాతీలోకే? దేనికైనా బాగుంటుంది. చూసారు కదా, మష్రూమ్ ఫ్రై చాలా ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా కట్టెల పొయ్యి మీద ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.